ఒకప్పుడు హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నాను 1.95 CBN రూల్ అది 95లో ప్రారంభమైంది. అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అన్ని ఎలక్షన్ కూడా తెలుసుకుంటూ వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్కి రావడం మొదలుపెట్టారు. నేను పిలవలేదు ఇవన్నీ, వాళ్ళే వచ్చారు. ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది. ఆ గుర్తింపు ఎవరో తీసుకొచ్చాం. దాని ఫలితాలే ఈరోజు అక్కడ అనుభవిస్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయాలకు వెళ్ళను, అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకునేది ఒకటే కోరుకున్నాను. మన భారతదేశానికి ఒక పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ. ఇది చాలా మందికి అర్థం కాదు. కుటుంబం అంటే ఏమొస్తుంది అనుకుంటాం. భారతదేశంలో కుటుంబ వ్యవస్థను చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు. ఇలాంటి చూసినప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునేది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి. ఎవరైనా కానీ ఇబ్బందులు ఉంటే ఇలాంటి వచ్చి జైలు పోయినప్పుడు కుటుంబ సభ్యులకి అలవ చేసేవారు 2 సార్లు వారానికి, లేకపోతే లాయర్ని అలవ చేసేవారు. అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి. అందుకే వెంకటేశ్వర స్వామిని కోరుకునేది నేను భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. వేరే దేశాల కుటుంబ వ్యవస్థ ఉండదు. ఇది కొనసాగించే విధంగా, ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వదించారు. ఒకరికి రెండోది, వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు. మా ఇంటి విలువలు స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి. నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక 50% 30% కాదు. ఫస్ట్ నేను చెప్తాను. నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను. విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకు వెళ్తుంది. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరాల నిర్మాణం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి రుణం తెచ్చుకుంటాను వచ్చాను. అదే స్ఫూర్తితో అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. కానీ దురదృష్టం 2 కూడా ఈరోజు పడకేసే పరిస్థితి వచ్చాయి. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు వాళ్ళ జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితి వచ్చారు. ఈ 2 కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం. అందుకే ఈ 2 ధ్యేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి. ఆ విషయాలు నేను ఇప్పుడు మాట్లాడతాను. ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది. నా ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం, కార్యకర్తల ఆరోగ్యం కూడా, ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను. నా సెక్యూరిటీ, మా కుటుంబ సెక్యూరిటీ, కార్యకర్తల సెక్యూరిటీ, ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాలని కోరుకున్నాను. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే నాకు తెలియదు, పుస్తకాలను చదువుతాం. వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను.
ఇప్పుడు కూడా ఫీల్ అవుతుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే స్లోగన్ ఉండాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ దేవునితోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీవీని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్యలు మళ్ళా సమయం వస్తుంది. నేను ఎప్పటికీ కూడా మాట్లాడతా అన్ని విషయాలు, ఎందుకంటే మళ్ళా నేను లైట్ కూడా క్యాచ్ చేసుకున్నాను. జస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ సార్. ప్రక్షాళన 28 నుంచి ప్రారంభం అవుతుంది.